నమస్కారం మిత్రులారా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఊహించుకోండి. అర్ధరాత్రి సమయం దాదాపుగా 1 గంట కూడా దాటింది. చుట్టూ కటిక చీకటి. మీరు ఒక చిన్న పల్లెటూరులో ఉన్నారు. దూరంగా కొండలు. ఆ కొండల మధ్యలో ఒక పెద్ద మామిడి తోట. మీకు తెలియకుండానే మీ చెవుల్లో హఠాత్తుగా ఓ కోడికోత వినిపిస్తుంది. మీరు అనుకుంటారు అప్పుడు తెల్లవారిపోయింది అని. కానీ నిజానికి మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకా అది అర్ధరాత్రి మాత్రమే. మరి అర్ధరాత్రి అయితే ఆ రోజు ఆ కోడి ఎందుకు ఆ విధంగా కూసింది? ఎవరు దాని చేత ఆ విధంగా కూయించారు? ఈరోజు నేను మీకు చెప్పబోగే ఈ కథ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి నాగలక్ష్మి గారు మనతో పాటు షేర్ చేసుకున్నది. ఆమె ప్రస్తుతం కువైట్లో పనిచేస్తున్నారు. కానీ ఈ సంఘటన తన జీవితంలో జరగలేదు. ఇది జరిగింది తన కన్న తల్లి రవణమ్మ గారికి. తన యొక్క చిన్ననాటి రోజుల్లో కడప జిల్లాలోని ఓ కొండ ప్రాంతంలో ఒక మారుమూల పల్లెటూరులో. ఇక ఆలస్యం చేయకుండా పూర్తి వివరాల్లోకైతే వెళ్దాం. కడప జిల్లాలో కొండల మధ్య దాక్కుండే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో రవణమ్మ అనే ఒక అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి జీవించేది. వాళ్ళది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆవులు గేదెలు అన్నీ కూడా పెంచుకుంటున్నారు. ఇక చిన్నప్పటి నుండి కూడా రవణమ్మకు బడి కంటే పశువులతో గడపడమే ఎక్కువ ఇష్టం. ఓ రకంగా చెప్పాలి అంటే బడికి పోవాలంటే బద్ధకం. చదువు కూడా పెద్దగా అవ్వలేదు. కానీ ఆవులు తోలుకుని కొండల వైపుగా వెళ్ళాలంటే మాత్రం ఎక్కడా లేని ఉత్సాహం ఉండేది. ఆమెకు 2 ప్రాణ స్నేహితురాళ్ళు. ఒకరి పేరు అపర్ణ, ఇంకొకరి పేరు శైలజ. ఇక ముగ్గురిది కూడా దాదాపుగా ఒకే వయసు. ఇక ఆ ముగ్గురివి కూడా దాదాపుగా పశువులు ఉండే కుటుంబాలే. ప్రతిరోజు కూడా ముగ్గురు కలిసి వారి యొక్క ఆవుల్ని గేదెల్ని తోలుకొని ఆ కొండల వైపుగా వెళ్ళి అక్కడే మేపుతూ గంటల తరబడి హాయిగా గడిపేవారు. ఇక అలాంటిదే ఒక సాధారణ వేసవి నాటి సాయంత్రం. ఆ రోజు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజుగా మారిపోబోతుందని వారి ముగ్గురికి తెలియదు. ఇక ఆ రోజు ఉదయం అంతా కూడా ఆవుల్ని ఎంతో చక్కగా మేపి ఆ సాయంత్రం ఆవులు తోలుకుని వారి గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. పగటి వేడి కూడా కొంచెం తగ్గుముఖం పడుతుంది. వాతావరణం చల్లబడింది. ఇక వారు మరికొంచెం ముందుకొచ్చి ఊరి పొలిమేరల్లో నడుస్తూ ఉండగా వారి కంటికి ఒక పెద్ద మామిడి తోట కనిపించింది. ఇక ఆ తోటకి చివరి భాగాన ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది. ఇక దాని కొమ్మలన్నీ కూడా పండిపోయినటువంటి మామిడి పళ్ళతో నిండుగా ఉంది. ఎర్రగా పసుపు రంగులో మెరుస్తున్న ఆ పండ్లను చూసి ముగ్గురు అమ్మాయిల యొక్క నోట్లో నీళ్లు ఊరాయి. కానీ ఆ తోట చుట్టూ ఒకే సమస్య. అదేంటంటే పెద్ద కంచె వేసి ఉంది. లోపలికి వెళ్ళటం కూడా కష్టం. అయినా సరే ప్రయత్నించారు. కానీ ఒక్క పండును కూడా అందుకోలేకపోయారు. ఓ పని చేద్దాం, రేపు పొద్దున్నే వచ్చేద్దాం, ఎవ్వరు చూడరు, తెల్లవారుజామునే వస్తే మంచిది అనుకున్నారు. ఇక ఆ ముగ్గురు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంటికి వెళ్ళారు. వారి పనులన్నీ కూడా ముగించుకొని అన్నం తిని హాయిగా నిద్రపోయారు. ఇక ఆ రోజు రాత్రి ఆ ముగ్గురు కలిసి దూరంగా ఉంటే వెళ్ళలేమో అని చెప్పి రవణమ్మ వాళ్ళ ఇంటి యొక్క డాబా మీద వారంతా ఒకే చోట పడుకున్నారు. ఇక ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చిమ్మ చీకటి. ఆకాశంలో కొద్దిపాటి వెన్నెల వెలుగు మాత్రమే ఉంది. అలా ఆ రాత్రి ఎంతసేపు గడిచిందో తెలియదు. ఇక అకస్మాత్తుగా రవణమ్మకు ఒక శబ్దం వచ్చింది. అక్కడే ఓ కోడి కొక్కరొక్కు అని కూసినట్టుగా. వెంటనే తాను కళ్ళు తెరిచింది. అలా చూడగానే చుట్టూ కొంచెం చీకటిగానే ఉంది. కానీ తన మనసులో ఒక్కటే ఆలోచన, తెల్లవారిపోయింది, అందుకే కోడి కూసింది అనుకుంది. నిజానికి ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకు అది తెలుసుకునేంత ఆలోచన కూడా లేదు. ఇక అదే శబ్దానికి అపర్ణ మరియు శైలజ కూడా మేల్కొన్నారు. ఇక ముగ్గురికి ఒకేసారి గుర్తొచ్చింది మామిడి తోట. ఇక ఆలస్యం చెయ్యలేదు. వెంటనే పైనుండి క్రిందకొచ్చి ఇళ్ళ బయట ఉన్నటువంటి వెదురు బుట్టలు తీసుకుని నిశ్శబ్దంగా ఇంటి నుండి బయటకు నడిచారు. ఇక ముందుగానే మనం చెప్పుకున్నట్టు ఆ రాత్రి కొంచెం వెన్నెల మిగిలి ఉంది.
పిల్లలు కావటంతో సమయం ఎంత అవుతుందో కూడా వారికి అంచనా వేయటం చేత కాలేదు. నిజంగానే తెల్లవారింది అని వాళ్ళు బలంగా నమ్మారు. ఇక ఆ ముగ్గురు కూడా అర్ధరాత్రి వేళ గ్రామంలో నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక ఆ పొలిమేర మార్గాన్ని కూడా దాటి ముగ్గురు వేగంగా మామిడి తోట వైపుగా వెళ్ళిపోతున్నారు. మనసంతా మామిడి పళ్ళ మీదే. ఆ తోటకు దగ్గరవుతున్న కొలిది వారి యొక్క నడక వేగం కూడా పెరుగుతూ ఉంది. ఇక హఠాత్తుగా అంతలోనే ఉన్న పలంగా వాళ్ళకు ఎదురుగా కొద్ది దూరంలో ఓ పక్క నుండి ఓ ఆకారం కనిపించింది. చూస్తుంటే తాను కూడా ఒక స్త్రీ. ఎర్రటి చీరైతే కట్టుకుని ఉంది. తలపైన ఒక పెద్ద బుట్ట వీరిలానే తాను కూడా పెట్టుకుంది. ఇక వీరు ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో తాను కూడా వాళ్ళ దిశలోనే అదే తోట వైపుగా నడుస్తుంది. ఇక పిల్లల యొక్క నడక వేగం నెమ్మదించారు. ఎవరిమే? ఒకవేళ పక్క ఊరు నుండి ఎవరైనా వచ్చారేమో, ఒకవేళ తోట కాపలా అయి ఉంటారా? ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. మరీ కాపలా వాళ్ళు ఇంత పొద్దున్నే రారు కదా, ఇప్పుడు మహా అయితే 4 లేదా 3:30 అవ్వచ్చు, ఇలా అనుకుంటున్నారు. ఇక వారు భయపడుతూ ఉండగా రవణమ్మ ఫ్రెండ్స్ ఇద్దరికీ ధైర్యం చెప్పి ఆ స్త్రీని పిలిచింది. అయితే తాను పిలిచింది కానీ తన నుండి ఏ స్పందన లేదు. ఇంకా ఆమె అదే వేగంతో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈసారి వాళ్ళు ముగ్గురు పిలిచారు. ఏమ్మా, ఎవరు నువ్వు అని చెప్పి మళ్ళీ నిశ్శబ్దమే. అసలు అటువైపు నుండి ఏ సమాధానం రావటం లేదు. ఆమె వీరిని పట్టించుకోవటం లేదు. ఇక అక్కడే మొదలైంది అసలైన వింత. ఇక అంతవరకు మామూలుగా నడుస్తున్న ఆ స్త్రీ కొంచెం నడక వేగాన్ని పెంచింది. వీరికంటే వేగంతో నడవటం మొదలుపెట్టింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా వేగంగా నడవాలి అనుకున్నారు. కానీ వారు ఎంత వేగంతో నడుస్తున్నా తనని అందుకోలేకపోతున్నారు. ఇక వాళ్ళ కళ్ళ ముందే ఆ చీకట్లో మున్ముందుకు జారిపోతూ కనిపించింది. చివరికి అక్కడికి చేరుకున్న ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ ఫెన్సింగ్ని తప్పించుకుని జాగ్రత్తగా లోపలికి చేరుకున్నారు. ఇక అంతవరకు వారి కంటపడినటువంటి ఆ స్త్రీ ఆ తరువాత ఎక్కడికి వెళ్ళిందో, ఎలా అదృశ్యమైందో కూడా తెలియదు. వీరు పిల్లలు కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. వీరి మనసంతా కూడా మామిడి పళ్ళ మీదే. వెంటనే మరింత లోపలికి వెళ్ళి అక్కడక్కడ ఉన్నటువంటి పండ్లు కోయటం మొదలుపెట్టారు. ఇక అక్కడ ఉన్నటువంటి పళ్ళు ఎంతలా ఉన్నాయి అంటే కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి యొక్క బొట్టలు కూడా నిండిపోసాగాయి. ఇక అంతలోనే అపర్ణకు ఏదో కనిపించినట్టయింది. దగ్గరలో ఉన్నటువంటి ఒక రసాల మామిడి చెట్టు ఉంది. ఇక అదే చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనపడింది. చూస్తుంటే అదే స్త్రీలా ఉంది. తాను కూడా అక్కడ వెళ్ళగానే మామిడి పళ్ళు కోస్తుంది. అయితే ఆమె పళ్ళును కోసే వేగం మాత్రం మామూలుగా లేదు. అసాధారణమైనటువంటి వేగంతో కోస్తుంది. ఇక్కడ ఒక 2 పళ్ళు తెంపితే చాలు, మరుక్షణమే అక్కడికి వెళ్ళిపోతుంది. తన చేతిలో ఈసారి ఒక బుట్ట కాదు, 2-3 బుట్టలు క్రింద పెట్టి కనిపిస్తున్నాయి. ఇక రవణమ్మకైతే ఏదో అనుమానం వచ్చింది. వెంటనే తనకి ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళాలి అనిపించింది. ఇక తన స్నేహితులతో చెప్పి ఆ స్త్రీ వైపుగా నడుచుకుంటూ వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ పళ్ళు కోస్తున్నారు. ఇక రవణమ్మ తన దగ్గరకు వెళ్ళగానే అంతవరకు ఎదురుగా ఉన్న ఆ స్త్రీ ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోయింది. తాను అలా పక్కకు తిరిగిపోవటంతో తన ముఖం కూడా సరిగ్గా కనిపించలేదు రవణమ్మకు. మళ్ళీ ప్రయత్నించింది. అంటే అటు ఇటు తిరిగి మరీ చూస్తుంది. అయినా సరే ముఖం మాత్రం కనిపించడం లేదు. ఎందుకో తెలీదు, ఆ ముఖమంతా కూడా మసగ్గా, దృష్టికి అస్సలు అందుకున్నట్టుగా ఉంది. ఇక రవణమ్మకు ఏదో తెలియదు కానీ తనకి లోపల కొంచెం భయం మొదలవుతుంది. ఆమె ఆ స్త్రీతో మాట్లాడాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తుంది. కానీ తాను ఎంత పిలుస్తున్నా సరే ఆ స్త్రీ మాత్రం స్పందించడం లేదు. ఇక అకస్మాత్తుగా తాను అక్కడి నుండి వెనక్కి తిరిగి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి ఒక్కసారిగా చీకట్లో కలిసిపోయింది. ఇక రవణమ్మ కొంచెం భయంగా ఉన్నప్పటికీ తన స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు అనుకుని అలానే నిలబడిపోయింది. తన గుండె చాలా అత్యధిక వేగంతో కొట్టుకుంటుంది.
కానీ మళ్ళీ తనను తాను సముదాయించుకుని వెంటనే తన స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి మామిడి పళ్ళు కోయటం కొనసాగించింది. అలా సరిగ్గా కొద్ది నిమిషాలు మాత్రమే గడిచింది. ఇక హఠాత్తుగా ఆ తోట మొత్తం కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక వింతైనటువంటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కూడా ఏదో శబ్దం. అది ఎలా ఉంది అంటే అక్కడ ఎవరో ఏడుస్తున్నట్టుగా అనిపించింది. ఇక ఆ ఏడుపు కూడా ఎలా ఉంది అంటే ఏదో మామూలు ఏడుపు అయితే కాదు, చాలా వికృతమైనటువంటి ఏడుపు. అది ఎలాంటి ఏడుపు అంటే ఎవరో బాగా నొప్పిలో ఉన్నట్టు, భరించలేనటువంటి బాధతో ఎవరో మూలుగుతున్నట్టు, అలానే ఏడుస్తున్నట్టుగా వినిపించింది. ఇక ఆ శబ్దం ముందుగా రవణమ్మ చెవిలో పడింది. ఇక వెంటనే తన చేతిలోని మామిడి పళ్ళు క్రింద పడిపోయాయి. ఇక రవణమ్మ అలానే నిలబడిపోయింది. అలా నిల్చొని చుట్టూ చూడడం మొదలుపెట్టింది. కానీ తాను ఎంత చూస్తున్నా అక్కడ ఎవరూ కనపట్టలేదు. అపర్ణ అలాగే శైలజ వారు ఇంకా మంచి పళ్ళు కోయటంలో బిజీగా ఉన్నారు. వాళ్ళకేమీ వినిపించలేదా, లేదా నాకు మాత్రమే వినిపిస్తుందా? రవణమ్మకైతే ఏమీ అర్థం కావటం లేదు. కొద్దిసేపటి తరువాత మళ్ళీ ఆ ఏడుపు శబ్దం ఎక్కువైంది. ఈసారి ఎలా ఉంది అంటే అది కొంచెం దగ్గరగా వినిపించినట్టు, అంటే అంతవరకు ఎంతో దూరంలో ఉన్నది ఈసారి కొంచెం పక్క నుండే వస్తున్నట్టు. రవణమ్మ యొక్క శరీరం అంతా చెమటలు పట్టేస్తున్నాయి. నెమ్మదిగా తన చేతులు వణుకుతున్నాయి. చేతుల్లోని బుట్టను కూడా క్రింద పడేసింది. ఇక ఆ ఏడుపు ఎక్కడి నుండి వస్తుందా అని గమనిస్తూ అదే ఏడుపు వచ్చిన దిశగా తాను పైకి తిరిగింది. అలా తలెత్తి పైకి చూసేసరికి అంతే, అక్కడ ఆమె చూసినటువంటి ఆ దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎర్రని చీర కట్టుకున్నటువంటి ఆ స్త్రీ మామిడి చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుంది. కానీ ఇప్పుడు తాను ముందు కనిపించినటువంటి అమాయకపు స్త్రీలా అస్సలు లేదు. తాను చూడటానికి ఎలా ఉంది అంటే చెప్పటానికి నాకే భయంగా అనిపిస్తుంది. తన చేతులు మామూలు మనిషి యొక్క చేతుల కంటే మూడింతలు పొడవుగా ఉన్నాయి. ఎలా అంటే చెట్టుపై నుండి నేలను తాకేంత పొడవుతో కనిపిస్తున్నాయి. ఇక తన కాళ్ళు కూడా అదే విధంగా వింతగాను పొడవుగాను బాగా ఒక పాములా వంకర్లు తిరిగే అక్కడ ఉన్నటువంటి మామిడి కొమ్మల చుట్టూ కూడా చుట్టుకుంది. తన శరీరం అంతా సాగుతున్నట్టుగా అనిపించింది. ఇక తన శరీరం చెట్టు కొమ్ము చుట్టూ వికారంగా మలుపులు తిరిగినట్టుగా ఉంది. సాధారణంగా ఒక మనిషి యొక్క శరీరం ఆ విధంగా వంగే అవకాశమే లేదు. అలాంటి మలుపు ఎంత ప్రయత్నించినా తిరగదు కూడా. ఇక అలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసినటువంటి రవణమ్మకు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనైంది. ఇక అప్పుడు ఆ ఆకారం దాని తలను నెమ్మదిగా పైకి లేపింది. రవణమ్మ మొదటిసారిగా ఆ ముఖాన్ని స్పష్టంగా చూసింది. అప్పుడు అర్థమైంది, అక్కడ ఉన్నది నిజంగానే మనిషి కాదు, చాలా భయంకరమైనటువంటి ముఖం. అది కూడా ఎలా ఉంది అంటే ఏదో చచ్చిన శవంలా కనిపిస్తుంది. చాలా ఘోరమైనటువంటి వికృతమైనటువంటి రూపంలా కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా తన నోరు చాలా వికారంగాను మామూలు సైజు కంటే చాలా వెడల్పుగాను తెరుచుకుంది. ఇక ఆ నోటి నుండి ఒక పెద్ద నాలుక, అది ఎలా ఉంది అంటే ఊడి క్రింద పడిపోయేట్టుగా వచ్చేస్తుంది. ఇక అప్పుడే దాని నోటి నుండి ఓ భయంకరమైన కేక వెలువడింది. ఆ కేక వినగానే చెట్టు కొమ్మలన్నీ కూడా భూకంపం వచ్చినట్టుగా వణికిపోగాయి. ఆ తోట మొత్తం ఆ శబ్దంతో మారుమ్రోగింది. రవణమ్మకు నోట మాటే రావటం లేదు. తన కాళ్ళు కూడా నేలకు ఏదో భూమిలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇక అప్పుడే ఆకారం కొమ్మల మీద ఒక మనిషికి సాధ్యం కాని రీతిలో కదలటం మొదలుపెట్టింది. ఒకసారి అటు ఒకసారి ఇటు శరీరం విరిగినట్టుగా మెలికలు తిరిగిపోతూ క్రిందకు వచ్చేస్తుంది. మళ్ళీ ఓ పెద్ద కేక. అంతే, ఈసారి ఆ చెట్టు మొత్తం కూడా ఊగిపోతుంది, ఏదో తుఫాను వచ్చినట్టుగా. ఇక మరుక్షణమే ఆ చెట్టు మీద ఉన్నటువంటి మామిడి పళ్ళన్నీ కూడా ఒక్కటి కూడా లేకుండా నేల మీద పడిపోసాగాయి. టప్ టప్ అని పడిపోతున్నాయి. ఇక ఆ శబ్దానికి రవణమ్మ శరీరంలో స్తంభించిపోయిన అవయవాలన్నీ కూడా కదిలాయి. తన నోటి నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది. ఇక
పక్కనే ఉన్నటువంటి అపర్ణ మరియు శైలజ తన అరుపు విని పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చారు. వారు కూడా తాను ఏం చూస్తుందా అని వారి తలెత్తి పైకి చూస్తే ఆ చెట్టు మీద ఆకారాన్ని చూసినటువంటి ఆ క్షణంలో వారి ముఖాల్లో భయం మెరిసింది. చేతిలో ఉన్న మామిడి పళ్ళు బొట్టలు అన్నీ క్రింద పడేశారు. ఇక ఆలోచించే సమయం కూడా లేదు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భయంతో గట్టిగా అరుస్తూ ముగ్గురు ఒక్కసారిగా పరుగు లంకించారు. వాళ్ళ చిన్న కాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తగలవో అంతే వేగంతో పరిగెడుతున్నారు. కనీసం వెనుతిరిగి చూసే ధైర్యం కూడా లేదు. కానీ వెనుక నుండి మాత్రం విచిత్రమైన శబ్దాలు, భయంకరమైనటువంటి అరుపులు, ఘోరమైనటువంటి రోదన వినిపిస్తుంది. ఇక అది కూడా ఎలా ఉంది అంటే వారిని ఆ స్త్రీ వెంబడిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఆమె తాను కదిలే శబ్దం చీకట్లో వారిని వెంటాడుతున్న జంతువులా అనిపించింది. ఆకులు కదిలే శబ్దం, కొమ్మలు విరిగే శబ్దం, అడవి మృగాలు సైతం వారిని వెంబడిస్తున్న శబ్దం, విచిత్రమైనటువంటి శబ్దాలు, రణగొన ధ్వనులు. వాటి మధ్యలో ఆ భయంకరమైన మూలుగు కూడా. పిల్లలు ఇంకా వేగంతో పరిగెత్తారు. ఏడుస్తూ అరుస్తూ ఊరి యొక్క పొలిమేర దాటి గ్రామానికి దగ్గరగా పరుగు తీశారు. వారి గుండె నోట్లోకి వచ్చినట్టయింది. కాళ్ళు లాగేస్తున్నాయి. కానీ ఆగే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కొండదారి చేరుకునే వరకు ఆగలేదు. మరి ఆ వెనుక వినిపిస్తున్నటువంటి శబ్దం ఏమైంది ఏంటంటే ఆ కొండదారికి చేరుకున్నటువంటి ఆ క్షణంలోనే అకస్మాత్తుగా అంతవరకు వినిపిస్తున్న అన్ని శబ్దాలు ఆగిపోయాయి. ఇక అప్పటికే వెనుక వెంబడించిన ఆ స్త్రీ మాయమైంది. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. పూర్తి నిశ్శబ్దం, అలాగే చీకటి. కానీ ఆ నిశ్శబ్దం ముందు అన్ని శబ్దాల కంటే మరింత భయంకరంగా అనిపించింది. ఇక ముగ్గురు కూడా ఊపిరి తీసుకోవటానికి ఎంతో ఇబ్బంది పడుతూ కనీస వ్యవధి కూడా లేకుండా పరిగెడుతూ ఊళ్ళోకి వెళ్ళిపోయారు. నేరుగా రవణమ్మ వాళ్ళ ఇంటికైతే చేరుకున్నారు. ఇక ఇంటి బయట నుండి వారు అలసిపోవటం, వారి ఏడుపులు, కేకలు, గందరగోళాన్ని విని ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళంతా కూడా ఉలిక్కిపడి లేచారు. ఇక రవణమ్మ తల్లిదండ్రులు వెంటనే బయటకొచ్చారు. అలాగే చుట్టుపక్కల ఇళ్లల్లోని వారు కూడా, అంటే మిగతా స్నేహితుల యొక్క తల్లిదండ్రులు కూడా బయటకొచ్చి చూశారు. ఇక అందరూ వారి చుట్టూ చేరుకున్నారు. ఏమైంది? అర్ధరాత్రి వేళ ఏంటి గోల? అసలేమైందో చెప్పండి అని ఆత్రంగా అడిగారు. ఇక ఆ ముగ్గురు పిల్లలు ఏడుపుల మధ్య కనీసం మాటలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. వణికిపోతున్నటువంటి శరీరాలు, కన్నీళ్లతో పూర్తిగా తడిసిపోయినటువంటి కళ్ళు, ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక నెమ్మదిగా తనపడుతూ అక్కడే బయట ఆరు మీద కూర్చుని రవణమ్మ చెప్పడం మొదలుపెట్టింది. వారు ముందు ఆ మార్గంలో రావటం, తోట కనిపించడం, దారిలో కనిపించిన ఆ ఎర్రచీర స్త్రీ గురించి, తను తలపైన బొట్ట పెట్టుకుని వారితో పాటు రావటం, తాను వింతగా నడిచిన తీరు, తాను ప్రవర్తించిన తీరు గురించి, చివరిగా ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి భయంకరమైన ఆకారం గురించి, అలా జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో వివరంగా వారితో చెప్పగా తల్లిదండ్రులు మౌనంగా విన్నారు. వారి ముఖాల్లో భయం, అలాగే ఆందోళన కూడా కలిగింది. ఇక అందులో ఒకరు, రవణమ్మ తండ్రి, ఆలోచనగా అడిగాడు ఒక ప్రశ్న. మీరు ఇంటి నుండి ఎప్పుడు బయలుదేరారు అని చెప్పి. ఇక రవణమ్మ సమాధానం చెప్పింది. కోడి కూసేసరికి తెల్లవారిపోయింది అనుకున్నాం. ఆ మాట విన్న మరుక్షణమే తల్లిదండ్రులంతా కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎంత పనిచేశారో! వారి కళ్ళల్లో అప్పుడే కొత్త భయం కూడా కనిపించింది. అసలు అక్కడ తెల్లవారనే లేదు. అప్పటికి సమయం దాదాపుగా రాత్రి 2 గంటలవుతుంది. ఇక పిల్లలకైతే ఏమీ అర్థం కావటం లేదు. తల్లిదండ్రులు జరిగిందంతా కూడా వివరించారు. ఇప్పుడు సమయం దాదాపుగా 2 గంటలు మాత్రమే దాటుతుంది. అయినా చూస్తున్నారు కదా, ఇంకా చాలా చీకటిగా ఉంది. తెల్లవారాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అంటే ఆ కోడి అసాధారణంగా కూసినట్టుగా ఉంది. అర్ధరాత్రి వేళ కూస్తుంది. ఇక అలాంటి వేళ, అంటే వేళ కాని వేళ కోడి కూయటంతో పిల్లలు ఆ శబ్దాన్ని తెల్లవారుజామున అనుకుని పొరపడ్డారు.
వారు అర్ధరాత్రి 1 గంట అలాగే 12 మధ్యలో ఆ సమయంలో ఇంటి నుండి బయలుదేరి అసలు పగటి వేళలో కూడా చూడటానికి భయపడే ఆ మామిడి తోట వైపుగా వెళ్ళారు. ఈ విషయం తెలియగానే పిల్లలందరిలోనూ వణుకు మరింత పెరిగింది. ఇప్పటి వరకు వారు అనుకున్న దానికంటే ఆ పరిస్థితి అయితే ఇంకా భయంకరంగా ఉంది. ఇక అప్పుడు రవణమ్మ తండ్రి అలాగే తన చుట్టూ మోగినటువంటి వృద్ధుల వైపుగా చూశాడు. వారిలో ఒక పెద్దాయన నెమ్మదిగా ముందుకొచ్చాడు. చెప్పండి, అసలు ఎందుకు ఇలా జరిగింది అని వారు అడగ్గా అతను ఎలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కొండల్లో, ముఖ్యంగా ఆ మామిడి తోట చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సంవత్సరాలుగా ఓ భయంకరమైన శక్తి కనిపిస్తుంది అని చెప్తారు. ఊళ్ళో అందరూ కూడా నిశ్శబ్దంగా వింటున్నారు. తాను ఎవరో ఎవ్వరికీ తెలియదు. అయితే తాను ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఏ ఒక్కరికి తెలియదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతం నుండి మధ్యాహ్నం వెళ్ళిన వేల కాని వేల ప్రయాణించిన తెలియని ఏడుపులు, పిచ్చి పిచ్చి నవ్వులు వినిపిస్తాయి. ఇవన్నీ కూడా మా చిన్నప్పటి నుండి కూడా జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆ ప్రాంతం మామూలు భూమి కాదు, అదేదో క్షుద్ర భూమిగా చెప్తూ ఉంటారు. కానీ అక్కడ పూర్తిగా ఏమైందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు అని వయసులో ఉన్నటువంటి ఆ వృద్ధుడు చెప్తుంటే వారంతా కూడా నోళ్ళు వెళ్ళబెట్టి వింటున్నారు. మరి ఇంతకుముందు ఎవరికైనా ఇలా జరిగిందా అని అడగ్గా ఒకరు ఇద్దరికైతే కాదు, చాలామందికి జరిగింది. మేం వయసులో ఉండగా కూడా చాలామంది పశువులకు వెళ్ళే వారికి, గొర్రెల కాపర్లకు కూడా ఎదురైంది. ఈ మాటలు వినగానే పిల్లలందరికీ ఒళ్ళు చలతరించింది. అంటే వారు చూసింది ఏ భ్రమ కాదు, కల కూడా కాదు, అది నిజం. ఆ కొండల్లో కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి ఓ భయంకరమైన దుష్టశక్తి. ఆ రాత్రి 3 పిల్లలు కూడా భయంతో ఇళ్లల్లో ఒదిగిపోయారు. పడుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. తెల్లవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఇక ఆ సంఘటన తరువాత రవణమ్మ, అపర్ణ, శైలజ ఇక ఆ 3లోనూ పూర్తి మార్పు వచ్చింది. అంతకుముందు నిర్భయంగా కొండ కోణాల్లో తిరిగిన ఆ పిల్లలు ఇప్పుడు చీకటి పడగానే ఇంటి బయట అడుగు కూడా పెట్టేవారు కాదు. అటువైపుగా వెళ్ళటం మాత్రమే కాదు, కన్నెత్తి చూడటం కూడా మానేశారు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది అటువైపుగా వెళ్ళటం మానుకున్నారు. ఇక ఆ చెట్టు నుండి మామిడి పండ్లు దొంగిలించాలనే ఆలోచన వారికే కాదు, ఏ ఒక్కరికి రాలేదు. ఇక ఊళ్ళో పెద్దవాళ్ళు కూడా ఆ తరువాత పిల్లలు హెచ్చరించడం మొదలుపెట్టారు. ఒకవేళ వేల కాని వేల ఏదైనా పనులు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. అయితే ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అయితే కొండ కోణాల్లో ఇలాంటి ఒక శక్తి ఉంది అని చెప్పారు కదా, అసలు ఆ శక్తి ఏమై ఉంటుంది? నిజానికి నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం కొన్ని విషయాలు చెప్తాను. మా ప్రాంతాల్లో చాలా వరకు ఇలా కొండల్లో తిరిగే భయంకరమైన క్షుద్ర శక్తుల్ని జాకర్గా పిలుస్తారు. అది కొన్నిసార్లు రూపాలు మారుస్తుందని, ఎంతటి వారినైనా సరే దాని ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఎన్నో రకాల మాయల్లో కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒకవేళ దాని మాయలో పడితే మాత్రం ప్రాణాలు కూడా దక్కే అవకాశం ఉండదట. ఒకవేళ అది ఎవరినైనా ఆవహిస్తే విడిపించడం కూడా అంత సులభం కాదు. ఇక దాన్ని మా ప్రాంతాల్లో జాకర్ దయ్యంగా పిలుస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రవణమ్మ గారు పెద్దయ్యారు. తరువాత పెళ్ళయింది. తరువాత పిల్లల తల్లి కూడా అయింది. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన తన మనసులో ఎప్పటికీ చెరిగిపోని ఒక ముద్రగా మిగిలిపోయింది. ఒక్కోసారి తాను గ్రామంలో ఉంటే కోడి కోత వినిపిస్తే చాలట, ఇంకా అదే సంఘటన తనని వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పారు. కాలక్రమేణా తన కూతురు నాగలక్ష్మి గారికి రవణమ్మ గారు ఈ భయానకమైనటువంటి అనుభవాన్ని చెప్పారు. మరి అదే సంఘటనను ఈరోజు కువైట్లో పనిచేస్తున్నటువంటి నాగలక్ష్మి గారు దూరదేశంలో ఉన్నా సరే తన తల్లి చిన్నతనంలో అనుభవించిన ఆ భయానక రాత్రిని మనందరితోనూ పంచుకోవటం జరిగింది. అయితే మిత్రులారా, ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఇంతకీ ఆ ఎర్ర చీర కట్టుకున్న స్త్రీ ఎవరంటారు? అది నిజంగా ఒక ఆత్మ అయి ఉంటుందా, లేదా నేను చెప్పినట్టుగా జాకరా, లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నంత సురక్షితంగా ఏమీ ఉండదు. మన చుట్టూ ఉన్న చీకటి కొన్నిసార్లు మారిపోతూ ఉంటుంది. మరికొన్నిసార్లు మనకు బాగా తెలుసు అనుకున్న ప్రదేశాలే అత్యంత భయానకమైన ప్రాంతాలుగా మారిపోతాయి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనల్ని మా అందరితోనూ షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి వెంటనే DM చేయండి. అక్కడ అవసరమైతే మీకు మా ఫోన్ నంబర్ కూడా ఇస్తాం.